చూసారా అమ్మగారు మీ సక్సెస్ అంతా రాజకీయాలలో? అమ్మగారు 80 ఎప్పుడు చనిపోయి ఆవిడకి 85 సంవత్సరాలు. Hmm. చనిపోయినప్పటికీ నేను మంత్రి చేశాను, Hmm. ఎమ్మెల్యే చేశాను. ఆవిడ ఇంట్లో ఉంది అని అంటే మాకు కారంచేడులో ఉంటుంది, అక్కడే ఉంటుంది, వచ్చేది కాదు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయటం కానీ, ఆవిడే వంట చేసి ఆవిడే కత్తిపీట కొయ్యటం కానివ్వండి, బాండీ పెట్టడం కానివ్వండి ఆవిడే చేస్తుంది. అమ్మగారు ఆవిడ అంత ఓపిక. అంతే చేస్తుంది. రాత్రి 12 గంటలకు ఎవరైనా వచ్చినా కూడా అప్పటికప్పుడు కూర తయారు చేసి మళ్ళీ అప్పటికప్పుడు వంట మొదలు పెట్టేసేసి అప్పటికప్పుడు వంట చేసేస్తుంది. ఆవిడకి భోజనం పెట్టబట్టే మాత్రం మామూలు ఇష్టం కాదు, అంత ఇష్టం అనమాట. ఆవిడ చనిపోతే భోజనాలు ఏర్పాటు చేసాము. 28,000 మంది వచ్చి తిన్నారు. ఆవిడకి తృప్తి కలిగించేటటువంటి కార్యక్రమం అని చెప్పి నేను కూడా అంత పెద్ద ఎత్తున చేసుకోగలిగాను. ఆవిడ పప్పుచారు కోసం మధ్యాహ్నం వచ్చినటువంటి వాళ్ళు నైట్ పప్పుచారు ఉంటుంది మా ఇంట్లో. ఆవిడ పప్పుచారు కాసిందనంటే ఆ పప్పుచారు తినాలని చెప్పి ఆ మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు కూడా సాయంత్రం దాకా ఉండి భోజనం చేసి వెళ్తారు అనమాట. సూపర్, అంత బాగా చేస్తారు అమ్మ పప్పుచారు అయితే. ఏ కూర చేస్తుంది ఇప్పటికీ నేను ఆ కూరలే ఇష్టపడతా ఉంటాను. మా ఇంట్లో కూడా అలాంటి వాతావరణం, ఆ పప్పు, తోటకూర, ఆ కందిపప్పు పచ్చడి. నాన్ వెజ్ పెద్దగా తినరా మీరు? నాన్ వెజ్ తింటాం కానీ అంత వారానికి ఒకసారి, అందుకంటే ఉండదు.